వెల్కమ్ టు ట్రెండీ టీవీ. ప్రస్తుతం 2024 ఐపీఎల్ కోసం అన్ని జట్లు కూడా తమదైన రీతిలో కసరత్తులను చేస్తూ ముందుకు సాగుతున్నాయి. ఇక ఇలాంటి క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ కూడా మరోసారి టైటిల్ కొట్టే విధంగా తమ టీం ని ముందుకు నడిపించే పనిలో పడింది. ఇక ఇందులో భాగంగానే ఇప్పుడు అందుతున్న సమాచారం ఏంటి అంటే, ఈ సంవత్సరం నుంచే ధోని రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ధోనికి ఉన్న ఏజ్ ని బట్టి ఆయన బాడీ క్రికెట్ ఆడటానికి సహకరించడం లేదు అని, ఆయన తన ఫిట్నెస్ ని పూర్తిగా కోల్పోయాడంటూ తన పర్సనల్ వైద్యులు తెలియజేయడంతో ధోని ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. నిజానికి ఒకవేళ ఈ సంవత్సరం ధోని ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లయితే చెన్నై టీం కి మెంటర్ గా ఉంటూనే ఆ టీం కి సరైన కెప్టెన్ ని నిర్ణయించి ధోనినే టీం ని గ్రౌండ్ బయట నుంచి నడిపిస్తూ ఉంటాడు. అయితే ధోని అభిమానులకు మాత్రం ఇది చేదు వార్తనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ధోని ఈ ఒక్క సీజన్ లో ఆడుతాడు, ఇదే తనకి లాస్ట్ సీజన్ అవుతుంది. ఇక ఈ ఒక్క సీజన్ లో ధోని బ్యాటింగ్ చూద్దామని అనుకుంటున్న ప్రతి ఒక్క ధోని అభిమానికి ఇది చాలా బాధను కలిగించే విషయం. అయితే ధోని రిటైర్మెంట్ మీద ఇంకా అధికార ప్రకటన రానప్పటికీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్ మాత్రం తెగ వైరల్ అవుతుంది. అయితే చెన్నై యాజమాన్యం కూడా దీని మీద పెద్దగా స్పందించడం లేదు. ఇవి రూమర్లా లేక నిజమైన వార్తలా అనే విషయాలు తెలియాలంటే చెన్నై యాజమాన్యం గాని ధోని గాని ఈ విషయం మీద స్పందించాలి. ఇక ఇదిలా ఉంటే ధోని అభిమానులు మాత్రం ధోనికి ఫిట్నెస్ సరిగ్గా లేకపోయినా జస్ట్ కెప్టెన్ గా తన గ్రౌండ్ లో ఉంటే చాలంటూ అదే టీం కి కొండంత ధైర్యం అంటూ విపరీతమైన కామెంట్లను చేస్తున్నారు. నిజానికి ధోని ఫిట్నెస్ ని నిరూపించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా చెన్నై యాజమాన్యం ఎలాగూ ధోనిని పక్కన పెట్టే సాహసం చేయలేదు. ఆడటం ఆడకపోవడం ధోని ఇష్టం. ఆడాలనుకుంటే ఆడతాడు, వద్దనుకుంటే తనే డ్రాప్ అయిపోతాడు. కాబట్టి ధోని సీజన్ కి ఎలాగైనా సరే ఆడి తన అభిమానులని ఆనందింప చేయాలనే ఉద్దేశంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే గ్రౌండ్ బయట నుంచి టీం కి సపోర్ట్ చేస్తాడా లేదా కెప్టెన్ గా బాధ్యతలు తీసుకుని టీంలోనే ఉండి ప్లేయర్లందరినీ ఒకతాటిపై నడిపిస్తాడా లేదా అనే విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.